తర్వాత రాశి కన్య రాశి, అదే విర్గో అని పిలుస్తూ ఉంటాం. ఈ రాశి వాళ్ళు హైలీ అనలిటికల్, హైలీ క్రియేటివ్ అండ్ దే ఆర్ వెరీ డీటెయిల్ ఓరియంటెడ్. ప్రతి పనిలో కూడా డీటెయిల్స్ ఉంటే తప్ప వీళ్ళొక ముందు అడుగు వేయరు. మరి ఇలాంటి వాళ్ళకు ఉన్న చిన్న సమస్య ఓవర్ థింకింగ్. చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. పని మొదలు పెట్టకముందు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. పని మొదలు పెట్టకముందు ఆలోచించటం, మొదలుపెట్టిన తర్వాత ఆలోచించటం అనేది రెండు తేడా. కార్యం మొదలు పెట్టండి, తర్వాత దాంట్లో ఏదైతే మార్పులు అవసరమో దాన్ని మీరు సంభాషిస్తూ చుట్టుపక్కల వాళ్ళని కన్వర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఓవర్ థింక్ ఈజ్ వెరీ డేంజర్. ఎస్పెషలీ ఈ ప్రభావం మగవాళ్ళ మీద కాదు, ఆడవాళ్ళ మీద ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. మన నరేంద్ర మోదీ గారు ఈ యొక్క రాశి చెందిన వాళ్ళే. మదర్ తెరీసా బిలాంగ్ టు సేమ్. అలా అని చెప్పేసి వీళ్ళు సక్సెస్ఫుల్ కాలేదా అంటే అద్భుతంగా సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ వాళ్ళు ఇప్పటికీ ఉన్న క్వాలిటీ ఏంటంటే హైలీ అనలిటికల్ అండ్ ఓవర్ థింకింగ్. సో ఈ రాశి కనుక మీదైతే కొంచెం అనలిటికల్గా ఉండటం తప్పు కాదు, బట్ టూ మచ్ అనలిటికల్ విల్ కిల్ యువర్ హ్యాపీనెస్.